హలో గాయస్, మేము ఇక్కడ కొత్త బిల్డింగ్ స్టార్ట్ చేసాము. అక్కడ వుడ్ వర్క్ ఫినిషింగ్ చేస్తున్నాం. షేలరు స్టార్టింగ్ ఆల్రెడీ రఫ్ పేపర్తో అన్నీ రుద్దాము, చివ్వేసాము. బ్లేడ్తో చివ్వింగ్గానే ఇలా ఫినిషింగ్ వస్తుంది. స్టార్టింగ్ 2 times 3 times పైన వేయచ్చు షేలరు. మేము మ్యాక్సిమం 4 times షేలర్ వేసాము స్టార్టింగ్. ఆ తర్వాత చిన్న చిన్న హోల్స్కి పట్టీ పెట్టాము. పట్టీ పెట్టిన తర్వాత మళ్ళీ లైట్గా పేపరింగ్ వేయాలి. అది మన 120 పేపర్ ఉంది కదా, దాంట్లో లైట్గా పేపరింగ్ వేసిన తర్వాత ఇలా మా వాళ్ళు వేస్తున్నారు చూడండి. ఇది షేలర్ వేసి పట్టీ చిన్న చిన్న హోల్స్కి అన్ని పట్టీ పెట్టిన తర్వాత ఇలా రుద్దాలన్నమాట. ఇంకా స్మూత్ ఎక్కువ వస్తుంది, బాగుంటుంది. వుడ్ ఫినిషింగ్ మ్యాక్సిమము షేలర్లోనే ఫినిషింగ్ రావాలి. లేకపోతే ఎంత పాలిష్ వేసినా ఏం చేసినా వేస్ట్. అదే ఇవన్నీ మేము పట్టి పెట్టిందన్నమాట. ఎందుకంటే వుడ్ అక్కడక్కడ డ్యామేజ్ అయినవి, ఎడ్జెస్వి, చిన్న గ్యాప్స్వి అవన్నీ పట్టి పెట్టాము. అది కూడా మనం వుడ్ కలర్ రావడానికి మ్యాచ్ చేసుకోవాలి. బ్రౌన్ పౌడరు, గోపి పౌడరు, మ్యాక్సిమం గోపి పౌడర్ ఎక్కువ వేసుకోవాలి, బ్రౌన్ అనేది తక్కువ వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత అన్ని టచ్అప్స్ అన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ ఇలా నీట్గా పేపర్ వేసిన తర్వాత స్మూత్ అవుతుంది. డస్ట్ అన్నీ తోసుకున్న తర్వాత మళ్ళీ నీట్గా షేలర్ కోటింగ్ మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. ఇలా ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఫైనల్ షేలర్ వేయంగానే ఇవన్నీ టచ్అప్స్ పెట్టినవి కంటిన్యూగా నీట్గా ఒకే ఫినిషింగ్లో ఉంటుంది అన్నమాట. ఆ గ్యాప్స్ కూడా వుడ్ కలర్ మ్యాచ్ అయిపోతుంది. దీనిపైన మళ్ళీ ఫిట్టింగ్ చేస్తారు అన్నమాట మేస్త్రి ఫిట్టింగ్ చేసిన తర్వాత దీనికి కవరు ప్యాకింగ్ చేసుకుంటే ఇలా కలవ ఇలా వాటర్ పడినప్పుడు పొయ్యికి డ్యామేజ్ కాకుండా ఉంటుంది. మ్యాక్సిమము ఫస్ట్ చేయవలసిన పని ఇదనమాట. కవర్ వేసుకోకపోతే కలవ అన్నీ కొట్టేస్తుంటారు, ఇసుక అన్నీ బూడిపోతాయి, డిజైన్ అన్నీ పాడైపోతుంది. మ్యాక్సిమం చేయాల్సిన పని ఇది. చాలామంది కవర్ వేయకుండా ఉంటారు. కంపల్సరీ కవర్ వేసుకోండి. ఫైనల్ కోటింగ్ కవర్ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ నైస్గా పేపర్ వేసి మళ్ళీ షేలర్ కోటింగ్ ఇంకా స్మూత్నెస్ చేస్తామన్నమాట. చేసిన తర్వాత మనకి గ్లాసీ కానీ లేదా పాలిష్ కానీ లేదా మ్యాట్ కానీ స్ప్రే చేసుకోవాలంటే స్ప్రే చేయొచ్చు, హ్యాండ్ పాలిష్ కావాలంటే హ్యాండ్ పాలిష్ చేయొచ్చు. మ్యాక్సిమము ఇది పాలిష్ వేయక ముందు ఫినిషింగ్. ఇది ఆల్మోస్ట్ అంతా అయిపోతే ఇంకా క్లారిటీగా ఇంకా నీట్గా ఉంటుంది. అద్దంలాగా ఇప్పుడే ఆల్మోస్ట్ లైట్ ఫోకస్కి చిన్న షైనింగ్ లాగా లైట్గా కనబడుతుంది అనమాట. చాలా స్మూత్నెస్ వచ్చింది అనమాట. జస్ట్ ఒక 6-7 కోటింగ్స్ చేసాము షేలర్.